అందరికీ నమస్తే. మన గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు సెల్యూట్ అన్న. ప్రజాపాలన అని పేరు చెప్పారు. మీరు పరిపాలనలోకి రాకముందుకు అన్ని అబద్ధాలు చెప్పారు. మొత్తం ప్రజలకు అబద్ధాలు చెప్పి పదే పదే చెప్పి వాళ్ళను నీ మైకంలోకి తీసుకొని తిప్పి దింపుకొని ఓట్లు వేయించుకున్నావు. అది ఎట్లా చెప్పినావు? కేసీఆర్ ఏమి ఇస్తుడే? 2000 ఇస్తుడు. నేను వస్తే కాంగ్రెస్ వస్తే 4000 చేస్తాం. వికలాంగులు 3000 ఇస్తుడు. నేను వస్తే 6000 చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు 1,00,000 ఇస్తుడు కదా. మనం రాగానే డిసెంబర్ 9 తారీఖు తర్వాత మీకు 2 లక్షలు. అరే ఈ విధంగా మాట్లాడు. అన్నీ పెడితే అబ్బా ఈయన ఎంత మంచిగా చేస్తాడో, ఈయన ఏం చేస్తాడో అని ప్రజలు నమ్మి నీకు ఓటేస్తే మంచిగా కర్రు కాల్చి ప్రజలకు వాత పెట్టినావు. అయిందా? అయిపోయిన తర్వాత మరి మీరేం చేసిరు? గెలిచిరు. సరే, గెలిపోవటంలో సహజమే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఓకే, మరి మీరు గెలిచినాక ఏం చేసిరు? లంక బిందెలు అనుకున్నాం. ఈ ఉట్టి బిందెలు, ఖాళీ బిందెలు అన్నావు. అరే లంక బిందెలు ఎట్లా ఉంటాయి పోయిన దగ్గర? ఈ అప్పులు తెలంగాణ మొత్తం అప్పుల పాలైంది అప్పులే అని అన్నారు. కేసీఆర్ అప్పులు చేసిండని అన్నావు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని పైసలు ఇచ్చిరు? ఒక్కొక్కరికి 200 ఇచ్చిరు. 200. కేసీఆర్ గారు వచ్చినప్పుడు 2000 చేసిండు. అది కాదా? కేసీఆర్ గారు ఉచిత కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చాడు. అవి డబ్బులు కాదా? పేదవాడి బిడ్డకు పెళ్లి చేసుకుంటే డబ్బులు ఉండవు, ఏం చేయాలి అనేసి కళ్యాణ లక్ష్యం పెట్టి వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అవి ప్రజలకు చెందలేదా? అవి డబ్బులే కదా. దేశంలో రైతే రాజు. ఈ దేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు రైతు అన్నారు. రైతుకి ఎవరైనా చేసిరా? కానీ కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిండు కదా, చేసింది కదా. మరి మీరేమి ఇచ్చారు? ఎవరన్నా ఈ దేశాన్ని పరిపాలించింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఎక్కువగా చేసింది కాంగ్రెస్, ఇక్కడ తెలుగుదేశమే కదా. ఏం చేసిరు? రైతుల గురించి ఏమైనా మాట్లాడిరా? ఏదైనా చేసిరా? ఏది చేయలేదు. మరి ఇంకేంది? ప్రతి ఒక్కటి చేసిండు. 33 కాలేజీలు, ఏది మెడికల్ కాలేజీలు చేసిండు. 33 జిల్లాలు చేసిండు. మండలాలు చేసిండు. లంబాడి తండాలను ఎక్కడో ఉన్న వాటిని గ్రామ పంచాయతీలుగా చేసిండు. కొన్ని మండలాలు చేసిండు. పోలీస్ స్టేషన్లు చేసిండు. వారికి ఏమంటారు? అవి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టిండు. ఎమ్మెల్యే దగ్గరికి మినిస్టర్ క్వార్టర్స్ అక్కడికి పోతే, హైదరాబాద్ పోతే పేద ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని ఎక్కడ ఉంటే అక్కడ వారికి అది కట్టించిండు. కలెక్టర్ ఆఫీసులు కట్టించిండు. ఇవన్నీ చేసి చెరువులు తవ్వించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఎన్నో పెట్టిండు. అన్నీ చేసినా కూడా మీరు ప్రజలకు మాయమాటలు చెప్తే ప్రజలు అనుకున్నారు కదా, అబ్బా ఇంకా కొన్ని ఇస్తారు కదా, ఇంకెన్ని ఇస్తారు, సరే వీళ్ళు చేస్తున్నారు కదా అని కేసీఆర్ మీద మీరు అబద్ధాలు ఆడి చెప్పారు. సరే అని పబ్లిక్ కేసీఆర్ కాదని నీకు వేసేసారు. కాంగ్రెస్కి వేసారు. కాంగ్రెస్కి ఎందుకు వేసారు అంటే, సరే వీళ్ళు చేస్తారేమో చూద్దాం అని ఇచ్చారు. ఏం చేసినావు? కర్రు కాల్చి వాత పెట్టినావు ప్రజలకు. అంతే. మీరు వచ్చారు. వచ్చినాక వచ్చడంతో ఏం చేసారు? హైడ్రా పెట్టేసేసారు. హైడ్రా గందరగోళం అయింది. అది అయిపోయింది. అడ్డదిడ్డంగా ఇచ్చిరు, పర్మిషన్లు ఇచ్చిరని అవి తీసేసినావు. రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది. హైదరాబాదు హైదరాబాద్ లాగా భయభ్రాంతులకు గురైనరు. అది అతలాకుతలం అయిపోయింది. మూసీ నది మీద ప్రజలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా వేసేస్తే, వాళ్ళని చేస్తే, రోడ్డు మీద ఎవడన్నా వేసుకొని బతికితే వాళ్ళని కూడా తొలగించేస్తే, ఆహాకారాలు, వాళ్ళ బాధలు, వాళ్ళు రోడ్డు మీద పడి ఏడిచిండ్రు.
మా సామాన్లు తీసుకుంటాము అంటే కూడా వాళ్ళకు టైం ఇవ్వకుండా ఈడ్చి గుంజి అవతల పడేసేస్తుంది నీ పరిపాలనలో. ఆ రకంగా వాళ్ళని అది చేసినావు. తర్వాత ఇంకేమున్నది, గచ్చిబౌలనే వస్తుంది, దాంట్లో రాత్రికో రాత్రి దున్నిస్తవి, అది పట్టపంచలు చేస్తవి. మరి ఇంకేం చేసినావు? మీరు చేసింది మంచి పని లేదని ఉన్నదా? ఒకసారి చెప్పండి. ప్రజలు ఏమంటారు? నేను 28 ఇంకా మేమే గెలుస్తాం, నెక్స్ట్ వచ్చేసారి కూడా మేమే చేస్తాం, కాంగ్రెస్ పరిపాలిస్తుంది అంటున్నాం. ఒక్కసారి ప్రజలకు పో, ఏం చెప్తారో ఏం చేస్తారో లట్టులు పట్టుకొని ఎదురు తిరుగుతారు. ప్రతి దాని గురించి మాట్లాడతావు, ప్రతిదీ కేసీఆర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడతావు, కేసీఆర్ తిడతావు. కేసీఆర్ నీ దగ్గర బూతుల పోటీలు పెడితే నువ్వే పంట పెట్టి తొక్కుతా, గుడ్లు పీకుతా. ఇదేనా ఒక ముఖ్యమంత్రి అనేది? ఒక ముఖ్యమంత్రిగా ఒక హుందాగా వ్యవహరించాలి. కానీ అటువంటివి లేవు మీ దగ్గర. అవి కూడా పోయినాయి. ఆ రకంగా వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి మీరు సంక్షేమ పథకాలని పెట్టిరు. ఏం పెట్టిరు? ఫ్రీ బస్సులు పెడితిరి. ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల నోట్లో మన్ను కొడుతుంది. ఆటో డ్రైవర్ల నోట్లో మన్ను కొట్టి ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు. కరెంటు రాక పంటలు ఎండిపోయి కాళేశ్వరం కూలిపోయిందన్న మొత్తం పోయిందా? ఎక్కడో ఒకటో రెండో పిల్లలు పోతే అవి రిపేర్ చేయొచ్చుగా. రిపేర్ చేయొద్దు, చేస్తే కేసీఆర్కు ఏడ మంచి పేరు వస్తుందో అని. కేసీఆర్కు నువ్వు మంచి చేసినా, నువ్వు చెడు చేసినా, ఏం చేసినా కేసీఆర్ పేరు ఇంకెవ్వనికి రాదు, కేసీఆర్కే వస్తుంది. కేసీఆర్ ఒక రాష్ట్రాన్ని సాధించిండు. కేసీఆర్ అనుకున్న దానికంటే అభివృద్ధి చేసిండు తెలుసా. కేసీఆర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దిండు. కేసీఆర్ తల దించలేదు, తల పైకే ఉంచిండు కానీ తల దించలేదు. అది దట్ ఈజ్ కేసీఆర్, ఆయన గొప్పతనం. ప్రతిదీ మీరు మాట్లాడుతూ ఉంటారు. మీకు అధికారం ఇచ్చినప్పుడు ఒకసారి ప్రతిపక్ష నాయకులు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వదిలేసి, ప్రజలు నిన్ను నమ్ముకున్నారు కాబట్టి నువ్వు మంచి పనులు చేయి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఎవరు కొంటారు చెప్పండి? ఎవ్వరు కోరు కదా. రైతులకు వేస్తానని వేసినవా? ఓకే, మరి వాళ్ళు దాన్ని ఏమంటారు? ఉద్యోగస్తులు. పాపం వాళ్ళు ఉద్యోగస్తులు ఏమన్నారు? వాళ్ళకు వచ్చే అలవెన్స్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు అడుగుతున్నారు, పద్ధతి ప్రకారంగా అడుగుతున్నారు. నా దగ్గర లేవు, నన్ను పోసినా వెళ్ళవు, నా దగ్గర డబ్బులే లేవు, నేను ఎక్కడికి తెచ్చేయాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చేయాలి, అప్పు చేద్దామంటే అప్పు పుడతలేదు, ఢిల్లీకి పోతే వీడు వచ్చిండు, వీడు చెప్పులు కూడా, వీడు దొంగోడు వచ్చిండు, చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అని చెప్తా ఉన్నారు. నువ్వే దొంగ అని అంటే యువతలోడు దొంగ అనరా? తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసినట్టు కదా ఇది. అప్పులున్నాయంటే ఎవడన్నా దగ్గర తీస్తాడా? చేయలేరు కదా. ఈ రకంగా మరి ఆ రకంగా మీరే అంటున్నారు. మీ పేరు ఎవడన్నా మీ పేరు తీయకపోతే వాళ్ళను అరెస్ట్ చేసినావు, వాళ్ళను తిడితివి, వాళ్ళ మీద కేసులు అది పెడితివి. మరి నువ్వే మర్చిపోయినావు కదా. ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నావు, మరి నిన్నేమనాలి? అసలు మా ముఖ్యమంత్రివి నువ్వు. మా ముఖ్యమంత్రి తెలంగాణ 2వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని అంటున్నావు. మరి నీ మీద కేసు వేయాలా మరి మేము? చెప్పండి. అధికారికంగా తెలంగాణ ప్రజలైతే నిన్నే అనుకున్నారు కదా, మరి నువ్వేంది? భయం పుట్టుకున్నదిగా, అయిపోయింది. అమ్మో నాకు ఉంటుందో. నీ ముఖ్యమంత్రి పదవి మీ దాంట్లో మీరు ఎవడన్నా చేసుకోరు, ఏదైనా చేసుకోరు, మాకు అనవసరం. కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చు అంతే. కానీ మీరు ఏదేదో లేనిపోయిన మాటలు మాట్లాడి ప్రజలను ఆభాసపాలు చేయకండి. వాళ్ళు ఏమన్నారు? భారతదేశానికి పాకిస్తాన్కు అతి భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతుంటే ఎప్పుడేమవుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ తెలుసు కదా. ఇక్కడ ముస్లింలు ఉన్నారు కదా. పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ సంబంధాలు, దగ్గర సంబంధాలు ఉంటాయి.
అని మనకు తెలుసు. సిటీలో చూస్తూ ఉన్నాం. చాలామంది ఇక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఓకేనా? కానీ అటువంటి జాగాలో మీరు అందాల పోటీలు తీసుకొచ్చారు. చార్మినార్ దగ్గర హైదరాబాద్లో పెట్టారు. మరి ఎంత భయం, ఎంత అది, మీరు ఎంత అజాగ్రత్త. ఐపీఎల్ మ్యాచ్లను కూడా రద్దు చేసిరు. కానీ మీరైతే రద్దు చేయలే, అందాల పోటీలు పెట్టిరు. మరి నా దగ్గర కోసిన వెళ్ళవన్నావు కదా, మరి 200 కోట్లు తీసుకొచ్చి పెట్టినావు. మరి ఏంది? పేదవాడు బిడ్డకు పెళ్లి చేసుకోవటానికి పైసలు లేవు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్యం పెట్టిండు. ఈ పెళ్ళైన ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వమంటే ఇవ్వవు. వాళ్ళకు ఒక్కొక్కరికి 30 తులాల బంగారం తెస్తానని పెడతానని చెప్తా ఉన్నాం. పేపర్లు వచ్చినాయి, చూస్తున్నారు, అందరు వింటున్నాం. ప్రతిదీ మాట్లాడితే నీ నోటికి నీకు మైకు దొరికితే మీరు మాట్లాడాలంటే కథ ఎవడెక్కడన్నా పోనీ ఇక మాట్లాడుతూనే ఉంటావు. మీ పేరు మర్చిపోతావు, ఇది అంటారు, అది అంటావు, అన్నీ అంటూనే ఉంటావు. ఇక జంపుడు దంచుడు ఏంది మరి ఇట్లా? కరెక్ట్ కాదు కదా. రాష్ట్రాన్ని మేము ముందు తీసుకొని పోతాం, మేము చేస్తాం, అది ఇది అన్నారు. వాళ్ళు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. మీరు కళాకారులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిరా చెప్పండి? లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిండు. అది గొప్పతనం కాదా కేసీఆర్ గారిది? ఇంతగానం ఇంత చేసినాక కూడా మీరు ఆయనను పదే తిడుతూ ఉంటారు. ఆయనను పక్కకు పెట్టి ఆయన మాట వదిలిపెట్టి నువ్వు 6 గ్యారెంటీలు అన్నావు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు చెయ్యి. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా తెలంగాణ ప్రజలు నిన్ను ఇడిచిపెట్టరు. ముందు దబా అడ్డమైన హామీలు ప్రజలకు ఉపయోగపడతాయని అన్ని హామీలు ఇచ్చినావు. ఆ హామీలు ఎలా నెరవేర్తలేవు? తలకాయ పట్టుకుంటున్నావు. మరి ఏంది? చెప్పేటప్పుడే ఉండాలి కదా ముందుగా. మరి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నావు అయ్యా. దయచేసి హామీలను అన్ని నెరవేర్చు. నువ్వు ఏ పోటీలు పెట్టుకుంటే మాకేమి? మా సొమ్మే పోతుంది, తెలంగాణ సొమ్మే పోతుంది. అప్పు చేస్తావు మళ్ళీ మా మీదనే రుద్దుతావు. పోతున్నావు. తెలంగాణ ఆడపడుచు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు మేలు జరిగేలాగా నీ ప్రజాపాలనను కొనసాగించాలని తెలియజేస్తున్నాం. అంతే తప్ప ఇంకా నీ మీద ఏదో చేసుడు ఏదో కాదు. ఇక అయిపోయింది. ఇక నీ పని అయిపోయింది. ఇంకెవరు చూడరు. ఇక నువ్వెంత మొత్తుకొని ఎంత ఓరినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మేటట్లేరు, నమ్మరు కూడా. కాంగ్రెస్కి ఇంకో 10 ఏళ్ళ దాకా కాంగ్రెస్ మాట ఉండదు. నువ్వే చివరి ముఖ్యమంత్రి. ఇదే ఈ 5 ఏళ్ళే లాస్ట్, తర్వాత రారు. అస్సలు తెలంగాణలో కాంగ్రెస్ అనే మాటే రాదు. చూడట్లా చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, అది అంతే. నువ్వే చేస్తున్నావు, నీది నువ్వే చెడగొట్టుకుంటున్నావు. కనుక సోయి తెచ్చుకొని ప్రజలకు మంచి పనులు చేయాలని మీకు సెల్యూట్ చేసి చెప్తున్నాం. తెలంగాణ ప్రజల తరపున ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలారా వింటున్నారు కదా, మనకి ఇచ్చిన హామీలు ఇచ్చినవి నెరవేర్చే వరకు మనం ఈడ్చి గుంజుడే, బజార్ గుంజుడే, ఉద్యమాలు చేస్తారని తెలియజేస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్, జై అఖిల భారత కేసీఆర్ వీరాభిమాన సంఘం.